రాజకీయాలు అమ్మి నల్లగొండ జిల్లాను అమ్మి నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్లగొండ జిల్లా ప్రజల మూలుగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు. మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు 3000 ఓట్లతో గెలిచాడు. వాడు శని మన జిల్లాకు. మీరు మాట్లాడతారా నా గురించి? నేను అడుగుతున్నా మిమ్మల్ని మిత్రులారా, వెళ్ళి తీసుకొని రండి. నేనక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, ఊళ్ళో పోయి తీసుకోండి. ఎవడి చరిత్ర ఏందో, ఎవడికి ఏముండనో, పుట్టినాడు ఎవడేముండనో, ఇయ్యాలు ఏముండనో నేను ఇప్పుడు మాట్లాడలే. ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిన్నికి లేనోడు జగదీష్ రెడ్డి. నాకు ఆస్తుల మీద, వ్యక్తిగత ఆస్తుల మీద నాకెన్నడూ కూడా ఇష్టం లేదు. పైసల గురించి వెళ్ళి మాట్లాడి ఆలోచన నాకు లేదు. జూబ్లీహిల్స్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. ₹1,00,000 అద్దాలు పెట్టుకొని, ₹1,00,000 వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు. ఇవాళ మేమందరం చెప్తున్నాం, రైస్ మిల్లర్ దగ్గర 24,000-2,500 రూపాయలకి ఇవాళ సన్నోట్లు కొండిచ్చినాం. నేను మిరియాలు కూడా 15 రోజుల ముందు పోకముందు 21,000 తీసుకున్నాను. నిన్న పోయి అడిగితే 24,000-2,500 తక్కువ పడ్డది సార్, నువ్వు వచ్చిపోయినాం కానీ. ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడినా? నేను ప్రజలు ఉండేటోని నిత్యం చెడి బతికిన ఎదవులు మీరు. అందుకని మీకు చెంపలు ఉబ్బాయి అల్పం ఎక్కువైంది మాట్లాడుతున్నారు ఊకే నా గురించి. నేను ఓపిక పడతా ఉన్నా. తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూరలలో. మీరు నా గురించి మాట్లాడతారా? వస్తుందా? దమ్ముందా? రండి, చలో పోదాం, మీరిద్దరు రండి, కలిసిపోదాం. మా ఊరికి పోదాం, మీ ఊరికి పోదాం. ఇదే రిపోర్టర్లు అందరినీ నెట్ట పెట్టుకొని పోదాం, ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం. మీ బతుకులేందో నా బతుకేందో తెలుస్తుంది. ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్ట్ రోజు ఆడంగానే పోతారు కదా. 2 నిమిషాల ప్రాజెక్టు పోవచ్చు. ఎప్పుడన్నా పోయిండా? సరే, ఆయనంతా గుర్తు చేసుకొని కూర్చోలే. ఇక్కడ 10 ఏళ్ళ పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడన్నా పోయి చూసొచ్చిందా?